ఏంటండి ఇది? ఏమైంది మీకు? అది అది మీరు దేని గురించి ఆలోచిస్తున్నారో, ఎందుకు ఇంతగా బాధపడుతున్నారో నాకు తెలుసు. అది క్రోనో మెగాఫోన్ అని మొన్న పేపర్లో వచ్చింది కదా. అది తెలుసండి, మొన్ననే కదా చెప్పారు. అయినా దీని గురించి అంత బుర్రపాటు చేసుకోవడం దేనికి? అది మీ భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది అంటే వెంటనే కొనేసేయండి. అదేం పెద్ద బంగారమా ఏంటి? బంగారం కొనడం ఈజీయే. 3000 4000 పెడితే బోలెడంత వస్తుంది. కానీ క్రోనో మెగాఫోన్ కొనాలంటే 30,000 కావాలి. 30,000? అంత ఖరీదా? మరేమనుకున్నావు? నేను హైరాణ పడుతుంది దీని గురించే. అంత డబ్బు అప్పుగా దొరకాలన్నా చాలా కష్టం. ఏదైనా విలువైన వస్తువు తాకట్టు పెడితే తప్ప. ఏం తాకట్టు పెడతారు? మన ఫోటో స్టూడియోనా? ఫోటో స్టూడియో అని కాదు, ఇంకేదైనా తాకట్టు పెట్టడానికి మన దగ్గర దానికంటే వేరే ఏముందండి? అంటే మన ఫోటో స్టూడియో తాకట్టు పెట్టేయండి. బంగారం, ఆ మాట నా మీద కోపంతో అంటున్నావా? కాదండి, నమ్మకంతో చెప్తున్నాను. అయినా మీ తల తాకట్టు పెట్టే కంటే మన ఫోటో స్టూడియో తాకట్టు పెట్టడమే మేలు కదా. అంతేనంటావా? అంతే. మన స్టూడియో కుదవ పెట్టి వెంటనే క్రోనో మెగాఫోన్ తెప్పించేద్దాం. థ్యాంక్ యూ. ఎస్ ఎస్ బంగారు, త్వరగా రా, టైం అయిపోతుంది. ఏమండి, కొంచెం ఆగండి. ఏంటి? ఏమిటండి ఆ కంగారు? తలపాగా కూడా పెట్టుకోకుండా వెళ్ళిపోతున్నారు. నేను పెడతాను, ఉండండి. విక్టోరియా హాల్కి పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు, మనం ఆలస్యం కాకూడదు. పద పద. కంగారు పడకండి, అంతా బాగానే జరుగుతుంది. పదండి. కంగారులో బూట్లేసి కూడా మర్చిపోకండి. అలాగే. ఏంట్రా, ఎక్కడికి వెళ్తున్నారు? మొన్న క్రోనో మెగాఫోన్ కొన్నాం కదా, విక్టోరియా పబ్లిక్ హాల్లో ఫస్ట్ షో చూడడానికి వెళుతున్నాం. నేను వస్తాను. వద్దు, వారం రోజుల్లో పరీక్షలు పెట్టుకుని మాతో వస్తానంటావేంటి? చదువు పాడైపోదు? నాన్నగారు మాత్రం చిన్నప్పుడు చదువులు మానేసి పెయింటింగ్లని, శిల్పాలు చెక్కాలని తిరగలేదా? అందుకే ఆయనకి చదువు వంటబట్టక, ఏ ఉద్యోగమూ లేక ఇలా వ్యాపారాలు చేసుకుంటూ తిరుగుతున్నారు. ఇప్పుడు నాన్నగారికి ఏం తక్కువ? ఉద్యోగం లేకపోయినా ఏదో ఒక వ్యాపారం చేస్తూ దర్జాగా బ్రతకడం లేదా? ఏంట్రా పెద్ద ఆరిందాలాగా మాట్లాడుతున్నావు? ఈ సమాజానికి డాక్టర్లు, ఇంజనీర్లే కాదమ్మా, కవులు, కళాకారులు కూడా అవసరమేనని మా మాస్టర్ గారు చెప్పారు. నేను కూడా నాన్నగారితో కలిసి వ్యాపారమే చేస్తాను. నోర్మోయ్. సభాష్రా, నా కొడుకు అనిపించుకున్నావు. పద. సినిమాలే కాదు, చదువులు కూడా అంతే ముఖ్యం. దీన్ని అశ్రద్ధ చేయొద్దు. పద. అలాగే నాన్నగారు. విక్టోరియా పబ్లిక్ హాల్, హియర్ వి కమ్. అలా తెల్లని తెరపై కదిలే బొమ్మలను దక్షిణ భారత ప్రజలకి మొదటిసారిగా చూపించిన ఘనత నాకే దక్కింది. ఈ మొదటి ప్రదర్శన వల్ల నాకు డబ్బులు రాకపోయినా ప్రదర్శన మాత్రం విజయవంతమై ప్రేక్షకుల ప్రశంసల వర్షంలో నేను తడిచిపోయాను. ఆ సమయంలోనే నాలో ఒక కొత్త ఆలోచన పురుడు పోసుకుంది.